బై మెజర్మెంట్ తీసుకోవాలి. 1 ఇంచ్ ఎక్కువ దగ్గర ఉన్న సైజ్ కన్నా 1 ఇంచ్ ఎక్కువ తీసుకుని దీనికి రెడ్ కలర్ పేస్ట్ వేస్తాను. ఆల్రెడీ పేస్ట్ వేస్తాను. ఎందుకంటే ఇది రెడ్ ఉంటుంది కాబట్టి కలుపుతుంది. మళ్ళీ అది సపోర్ట్ ఈ సెకండ్ సపోర్ట్ మధ్యలో పెట్టేసి హాఫ్ అన్ అవర్ ఇలా డ్రై అవుతుంది. తర్వాత దీన్ని కూడా బ్యాక్ సైడ్ ఎలా ఒక ఫ్లవర్ పెట్టేసి కావాలన్నారు 10 minutes ఆల్రెడీ అక్కడ రెడీ అయినాయి అనుకుంటున్నాను. ఇలా 5 petals ఆల్రెడీ చేస్తే డ్రై కూడా అయిపోయింది. డ్రై అయితే మనం ఫ్లవర్ ఎలాగా పెట్టుకుంటామో ఇది కొంచెం థిక్ ఉంటుంది. తర్వాత లెంత్ పొడవ కూడా హోల్డ్ చేస్తాం. హోల్డ్ మనం ఏ కలర్ కొంచెం హోల్డ్ వన్ సైడ్ కట్ పాలిస్టర్ క్లాత్. ఇది ఏ కలర్ అయినా లైట్ ఇదే కలర్. నేను ఇప్పుడు లైట్ ఇది వన్ సైడ్ అంటే పాలిస్టర్ క్లాత్ వేరే క్లాత్ ఏదైనా పాలిస్టర్ క్లాత్ అంటారు. ఇక్కడ క్లాత్ ఎందుకు యూజ్ చేస్తున్నారంటే ఇది కవర్ వస్తుంది. ఈ పేపర్ కూడా యూజ్ చేస్తాం. పేపర్ అందుకని క్లాత్ మనకి దారం చాలా అలాగే వచ్చినప్పుడు బ్లూ అప్లై చేసి టైట్ దీని తర్వాత దీన్ని పెట్టేసి మనం రెడీ చేసి పెట్టుకున్నాం. ఈ లెన్స్ కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది. లెవెల్లో పెట్టేసి ఇది కూడా బయట పక్కన పెట్టాలి. ఒకటి ఓవర్లాప్ అవుతూ పైన రౌండ్ పడుతుంది. లెవెల్ చూసుకుంటూ కరెక్ట్ సైజ్ కరెక్ట్ హైట్ ఇదిగా మనం చూసినట్టుగా ఫ్లవర్స్ ఎలా అయితే మనం మాల కట్టామో అలాగే ముందు అన్నీ అరేంజ్ చేసిన తర్వాత ఒక్కొక్కటి మాల కట్టాము. 5 petals గ్రీన్ వెల్వెట్ క్లాత్ ఈ చేతితో ఇలా పెట్టేసుకుంటే మందార కింద గ్రీన్ కలర్ ఉంటుంది చెప్తున్నారు. ఇది ఇలా ఇలా కవర్ అయిపోయింది. రెడీగా పెట్టుకుంటాం. టైట్గా గ్రీన్ చేసేసి ఫస్ట్ పెట్టేసి క్లోజ్గా ఇది ఓపెన్ చేస్తే ఫస్ట్ ఇది ఇలా ఓపెన్ చేసి ఇది మధ్యలో ఉంటుంది కదా ఇలా ఇక్కడ బెండ్ చేయాలి. బెండ్ చేస్తే అది ఇది వేసి ఇలా కొంచెం కిందికి వాళ్ళిస్తూ తర్వాత ఈ ఫ్లవర్ని ఎలా ఓపెన్ చేయాలంటే ఒక్కొక్కటే పెట్టండి. ఫస్ట్ ఓపెన్ చేసేది ఈ ఫ్లవర్ రెడీ అయిపోయిందా కొంచెం బెండ్ చేయాలి. బెండ్ చేస్తే ఈ ఫ్లవర్ రెడీ అయ్యేది. బాగుంది. చాలా త్వరగా అయిపోయింది. అంతే అందంగా ఉంది. మీ ప్రజెంటేషన్ కూడా చాలా బాగుంది. అయితే ఇలాంటి ఫ్లవర్స్ మనకి ఒక బొకే చేద్దాం. ఇంకా అది 6 to 8 ఫ్లవర్స్ అది
బొకే మీద డిపెండ్ అవుతుంది. పెద్దది కావాలంటే 8 to 10 flowers. చిన్నది బర్త్డే పార్టీస్కి ఎట్లా ఇవ్వాలంటే 5 to 6 flowers. 5 to 6 flowers అయితే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు బొకే అరేంజ్ చేసుకున్నామంటే తయారు చేసుకుంటాం. ఓకే, బాగుంటుంది చూసేసరికి. ఓవరాల్ మొత్తం తయారు చేసిన తర్వాత అరేంజ్ చేస్తే చాలా బాగుంటుంది. మీరు వెనక పెట్టారు కదా, అలాగే